మోమోస్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, అసలైన మోమో టేస్ట్ తెలుస్తుంది. మళ్ళీ దాని మీద నెయ్యి వేసారు. అలా బలంగా దాన్ని చూసి చికెన్ అనుకుంటున్నావు కదా, కాదు అక్కడ ఏంటి ఏదో పొగ వచ్చేస్తుంది. ఈ బొమ్మ తీసుకుందాం మాయ మనం. హాయ్ మాయ, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మేము ఎక్కడ మాదాపూర్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చాం. అసలు ఫుడ్ కోర్ట్ చూడండి ఎంత పొడుగ్గా ఉంటుందో. ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటుంది. ఒక 250-300 మీటర్ల వరకు ఉంది. ఇది 1 కిలోమీటర్ ఉంటుందేమో, అంత ఉండదేమో, మరి అంత ఉంటుందేమో, తెలిసిన వాళ్ళు తిడతారు. మరి అన్ని ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ. మనం ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేద్దాం. ఈ వీడియోలో నాతో పాటు మా వలీగాడు, మా తనయ్య అన్నీ కూడా ఉంటాడు, అలాగే మీ అందరి ఫేవరెట్ మౌలి మాయ, నెక్స్ట్ ఇంకో పెద్ద మనిషి కూడా ఉంది. ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి, గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే. ఏం చేస్తున్నావు సార్ ఇక్కడ? ఇప్పుడు దాకా పక్కనే ఉన్నావు కదా. అది ఈ అమ్మాయిలకి ఫుడ్ ఉన్నా సరే, ఇయర్ రింగ్స్ నచ్చినాయి అంట. ఈ అమ్మాయిలకి ఫుడ్ ఉన్నా సరే ఆ ఇయర్ రింగ్స్, ఆ రింగులు వీటి మీదకి వెళ్తుంది. డబ్బులు మనం ఇమ్మనలేదు. ముందు ఏదన్నా ఫుడ్, మంచి ఫుడ్ తో మొదలు పెడదాం. ఆగండి, ఏదైనా లైట్ గా ఫుడ్ స్టార్ట్ చేద్దామని చెప్పినాయా, మోమోస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మోమో కొంచెం లైట్ గా ఉంటది కదా. ఇక్కడ కాట్మాండు మోమోస్ అని చెప్పి మోమోస్ ఉంటాయి. హైదరాబాద్ లోనే ఎక్కువ సెల్ అయ్యే మోమోస్ అనమాట. చాలా మందికి ఫేవరెట్ కూడా కాట్మాండు. ఇదిగోండి బండి చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా చిన్నగా ఉంటుంది. నేపాల్ వాళ్ళు చేస్తారు, భలే ఉంటారు చూడండి వాళ్ళు కూడా చూడటానికి. ఇక్కడ చికెన్ మోమోస్, పన్నీర్ మోమోస్ అన్నీ ఉన్నాయి. మనం వెజ్ మోమో చూసుకుంటే 70 రూపాయలు, చికెన్ మోమో 80 రూపాయలు, అలా ఉన్నాయి రేట్లు. మనం వెజ్ ఏం చేస్తాం కానీ మొన్నటిదాకా దెంగి ఉన్నప్పుడు వెజ్ తిన్నాం కదా, అందుకనే ఒక చికెన్ ఫ్రైడ్ స్టీమ్ మోమోస్ చెప్తాం. ఫ్రైడ్ వద్దులే, ఆయిల్లో ఫ్రై చేసేది స్టీమ్ మోమోస్ ఒకటి చెప్తాం. ఆర్డర్ ఇచ్చిన 2 నిమిషాలకి ఇచ్చేసాడు మయ్య చికెన్ స్టీమ్ మోమోస్. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మొత్తం 1, 2, 3, 4, 5, 6 మోమోస్ ఇచ్చారు. షెజ్వాన్ సాసు, ఇదేదో మైనీస్ అనుకుంటా. మైనీస్ లా లేదు మరి. టేస్ట్ ఎలా ఉందో తిన్నాం. చాలా హైప్ ఇచ్చాడు మౌలి మాయ కూడా దీనికి. చాలా బాగుంది. లోపల మొత్తం చికెన్ స్టఫ్ పెట్టారన్నమాట, చికెన్ కీమా. పర్వాలా. ఎంత కాస్ట్? ఎంత? 80. పర్లేదు. ఎన్ని పీసులు వచ్చినాయి? 6 పీసులు వచ్చింది మొత్తం. సూపర్ మాయ, పైసా వసూలు. టేస్ట్ కూడా అదిరిపోయింది. మోమోస్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, అసలైన మోమో టేస్ట్ తెలుస్తుంది. కొంటున్నావు? ఏం కొంటున్నావు? మీ లవర్ కోసం కీచెన్ కొంటున్నాను. నా లవర్ కోసమా, నీ లవర్ కోసమా? లేదు మా కీచెన్లు బాగున్నాయి, కార్ కీస్ పెట్టుకోవడానికి. అవి కూడా కొనొచ్చు కదా, టేబుల్ మీద పెట్టుకుందాం. బొమ్మలు బాగున్నాయి. బొమ్మల్లో ఉన్నాయి. ఎందుకు ఈ బొమ్మ తీసుకుందాం మాయ మనం. ఇక్కడ పక్కా హైదరాబాదీ అనేదో కనబడింది మాయ. ఒకసారి ఇక్కడ కూడా టేస్ట్ చూద్దాం. దీని పేరు చికెన్ మెక్సికన్ కబాబ్ అంట. దాన్ని తీసుకెళ్లి బొగ్గుల మీద కాల్చేస్తున్నారు. కాల్చిన తర్వాత దాని మీద మసాలా వేసి, టమాటా సాసు, మైనీస్ కూడా వేసి ఇచ్చారు. మధ్య మధ్యలో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఉన్నాయి. తిని చెప్తే ఎలా ఉందో. ఇప్పుడు తిందాం మాయ. ఫస్ట్ క్యాప్సికమ్ తిందాం. రే పచ్చిగా ఉందిరా క్యాప్సికమ్, పచ్చిగా ఉంది. ఉల్లిపాయ కూడా తీసేస్తున్నాం. హాఫ్ రోస్ట్ అని చేస్తే బాగుంది. బాగుంది. ఎలా ఉందంటే మరీ ఫుల్గా సాసులు రాసేసి, మసాలాలు రాసేసి బొగ్గుల మీద కాలుస్తారు చూసారు. మామూలుగా మనం రెగ్యులర్ తినాలా, లేకుండా చాలా తక్కువ స్పైసీ, కేవలం బొగ్గు మీద కాల్చుకున్నా. సూపర్ ఉంది. మెక్సికన్ టిక్కా టేస్ట్ అయితే చాలా బాగుంది మాయా. 100 రూపాయలకి 6 ముక్కలు వేసి మధ్యలో క్యాప్సికమ్, చికెన్ పెట్టి మంచిగా కాల్చి ఇచ్చాడు. చాలా బాగుంది టేస్ట్. మాదాపూర్ ఫుడ్ కోర్ట్కి వస్తే ట్రై చేయండి, పక్కా హైదరాబాద్ అని ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నరేంద్ర రామ్ చోలే కుల్చా అంట మాయా. ఎప్పుడైనా తిన్నారా చోలే కుల్చా? ఇలా మొత్తం రొట్టెలు కట్టారు. ఇక్కడ బ్రెడ్ ఉంది. ఓకే ఓకే. బ్రెడ్ మీద అలా నెయ్యి రాసి, అలా పెనం మీద పెట్టి మళ్ళీ దాని మీద నెయ్యి రాస్తున్నారు. బా, నెయ్యి అయితే గట్టిగా వేస్తారు. నెయ్యి.
పొట్లు వచ్చేయాలి. తర్వాత దాని మీద కొద్దిగా కొత్తిమీర వేశారు. ఆ కొత్తిమీర లాగి దానికి అంటుకునేలాగా కొత్తిమీర వేశారు. అది మళ్ళీ దాని మీద నెయ్యి వేశారు. నెయ్యితో పొట్టంతా నిండిపోద్దేమో ఇప్పుడు. మళ్ళీ వేసారు నెయ్యి. చూడడానికి మాత్రం భలే మెత్తగా ఉన్నాయి. వచ్చండి తినాలి. అయ్యి బాబు మళ్ళీ వేసారేంటి? వీడియో తీస్తున్నారని ఎక్కువ వేస్తున్నారా ఏంటి? దాని బ్రెడ్ రోస్ట్ చేసుకున్నారు. ఈ గ్యాప్ లో మనోడు చోలే కూడా రెడీ చేసాడు. సరే తిని ఎలా ఉందో చెప్తా. కొన్ని ఏమంటారు పికిల్స్, అంటే వెనిగర్ లో నానబెట్టిన కూరగాయలు. షర్టు మారిందని కంగారు పడకండి మాయా, వైట్ షర్ట్ కదా, ఏమైనా అంటుకుంటుందేమో చేంజ్ చేసుకుని వచ్చా. టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. ఈ కర్రీలో ముంచుకుని బాగుంది. పావు బాజీలా ఉంది ఇంచుమించు. పావు బాజీలో కొంచెం అప్గ్రేడ్ అయినట్టుంది పికిల్స్. ఈ చోలే పుల్సా రేటు 70 రూపాయల 70 రూపాయలు అంట. పుల్సా కూడా ట్రై చేస్తాం నెక్స్ట్. బాగుంది. అక్కడ ఏంటి ఏదో పొగ వచ్చేస్తుంది. పొగ కారణం ఇదన్నమాట. బుల్లెట్ అక్కడ మలై చాప్ ఉంటుంది, బాగుంటది. అది కూడా తీసుకుందాం. బుల్లెట్ గ్రిల్ బోన్లెస్ ఫిష్ 220 స్మోకీ బోన్లెస్ ఏదో ఒకటి చెప్తాం. ఏదో ఒకటి చెప్పి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా బొగ్గులు పెట్టి ఇసురుతూ గ్రిల్ చేస్తున్నారు అన్నమాట. వింగ్స్ చెప్పామ్మా, ఒకటి ఒక 6-7 వింగ్స్ ఇచ్చారు. కానీ మరీ సన్నగా ఉన్నాయి, కొంచెం కూడా మీట్ లేనట్టు అనిపిస్తుంది వీటి మీద. తిని చెప్తే ఎలా ఉందో. పైన లేయర్ మొత్తం బాగుంది కానీ లోపల కొంచెం గట్టిగా అనిపిస్తుంది. పైన కూడా ఏదో పౌడర్ మసాలాలు వేసాడు. ఇక్కడ ఎక్కడ వాటర్ కనిపించట్లేదు మాయా, అందుకే ఈ గ్యాప్ లో సోడా వేసేస్తున్నా. బా ఇంకొక ఐటమ్ చూసి వెళ్ళిపోదాం ఇంకా. మాయా ఇదే ఆ మలాయి చాప్. అది వెజ్ అంట. ఏదో మిల్ మేకర్ ఏదో మొత్తానికి ఏదో చెప్పాడు, మనకు అర్థం కాలేదు. అది ఒకసారి తిని ఎలా ఉందో చెప్తా మీకు. మౌలి మాయ తిని చాలా హైప్ ఇచ్చాడు. తిని ఎలా ఉందో చెప్తా. వెజ్జరా, నాన్ వెజ్ సాతి రాదు. వెజ్ నాన్ వెజ్ మాయది. వెజ్ నాన్ వెజ్ మనకు కాదు. అలా అయితే ఓకే, బాగుంటుంది. వెజ్జోలు తినొచ్చు. రేటు మాత్రం నాన్ వెజ్ రేటే 180 రూపాయలు అంట. ఇప్పుడు రేట్ ఎంత ఉన్నా సరే వెజ్ నాన్ వెజ్ తినరు కదా. అది ఎంత ఇందాక వింగ్స్ 200. వింగ్స్ 200 అవి ఫుల్గా తినేసాం. మీరు హైదరాబాద్ వస్తే మాదాపూర్ ఫుడ్ కోర్ట్కి రండి, వచ్చి టేస్ట్ చూడండి. కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. ఈ బ్లాగ్ అయితే అంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అప్పటి వరకు ఉంటాను. జై హింద్.